కవిత అమెరికా నుంచి వస్తూనే కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 2 వారాల క్రితం నేను కేసీఆర్కి లేఖ రాయడం జరిగింది. గతంలో కూడా లేఖ ద్వారా కేసీఆర్కి అనేక సార్లు అభిప్రాయాలు చెప్పడం జరిగింది. కుట్రలో కుతంత్రాలు జరుగుతున్నాయని నేను ఇటీవలే చెప్పాను. ఇప్పుడు లేఖ బహిర్గతం అవడంతో ఏం జరుగుతుందోనని పార్టీలో అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పాను. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏం లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ప్రేమ లేదు. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే దాని వెనక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. కేసీఆర్ కూతురని నేను రాసిన లేఖనే బయటకు వచ్చిందంటే పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏంటి? దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను కేసీఆర్కి లేఖ ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాలు ప్రత్యేకత ఏమీ లేదు. లేఖ బహిర్గతం కావడం బాధాకరం. లేఖ బహిర్గతం కావడం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు సంబరపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్టు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, పార్టీ కూడా ముందుకెళ్తుంది. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాల మీద చర్చించుకుని సవరించుకుని కోర్టులను పక్కకు జరుపుకుని ముందుకెళ్తే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు విఫలమయ్యాయి. వాటికి కేసీఆర్ నాయకత్వం ప్రత్యామ్నాయం. బీజేపీ అసలు పవర్లోకి రాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి విఫలమైందనినే కాంగ్రెస్కి ఇచ్చారు. ఇప్పుడు అది విఫలమైతే బీజేపీకి ఇస్తారు. అది రాకూడదనే కదా మన సమస్య. రెండోది, కేసీఆర్ దగ్గరికి వెళ్తుంది లేకపోతే కేటీఆర్ దగ్గరికి వెళ్తుంది అంటే కోవర్ట్ ఎవరు? వాళ్ళ అన్నయ్య. అదేనా చెప్పదలుచుకుంది?